శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 34వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలను, రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న వాక్యములను నేను ఈ పలక మేళ్ళ మీద రాసేదను. దేవునికి స్తోత్రం. సీనాయి కొండ మీద దేవుడైనటువంటి యెహోవా తాను ఇశ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధనకు సూచనగా ధర్మశాస్త్రాన్ని 2 రాతి పలకల మీద రాసి మోసే గారికి ఇచ్చాడు. ఆ పలకలు దేవుడు చేసినటువంటివి. ఆ పలకల మీద చెక్కబడినటువంటి వ్రాత మాత్రం దేవుని చేత వ్రాతి. అవును. అయితే మోసే ఆ పలకలను తీసుకొని కొండ దిగి వస్తుంటుండగా ఇజ్రాయెల్ ప్రజలు ఒక బంగారు దూడను చేసుకుని దానిని ఆరాధించటం మోషేకు కనబడింది. ఆ దృశ్యం చూసినటువంటి మోషేకు కోపం చాలా మండిపడ్డాడు. ఆ కోపంతో మోషే తన చేతుల్లో ఉన్నటువంటి నిబంధన పలకలను నేల మీద పడేసి పగలగొట్టాడు. ఆ తరువాత రెండవసారి తన ధర్మశాస్త్రం వ్రాయించడానికి వీలైన మరి 2 రాతి పలకలను తయారు చేసుకుని నా దగ్గరికి తీసుకుని రమ్మని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ సందర్భంలో రాసిన మాటే ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలు. అవును, ఈ లేఖన భాగం ద్వారా మనమేం నేర్చుకోవాలి అంటే, మొదటి పలకలు దేవుడు చేసినటువంటివి, కానీ రెండవసారి 10 ఆజ్ఞల కోసం మోషే ద్వారా ఆ రాతి పలకలను చెక్కించుకున్నాడు. ఆ పలకల మీద వ్రాసినటువంటి వ్రాత కూడా దేవునిదే, కానీ పలకలు మాత్రం మోషే గారు సిద్ధపరిచినటువంటివి. ఆ తరువాత ఇశ్రాయేలు జనాంగము యొక్క చరిత్ర అంతటిలో కూడా మహాప్రశస్తమైనటువంటివిగా, పవిత్రమైనటువంటిగా ఎంచబడి దేవుని యొక్క మందసములో భద్రపరిచినటువంటి రాతి పలకలు మోషే గారు తయారు చేసినవి. అవును, ఈ రాతి పలకలు మానవ హృదయంతో పోల్చబడినటువంటివి. ఎందుకంటే దేవుడు 6 రోజుల సృష్టిలో మానవుని నిర్మించినప్పుడు మొదటి మనిషి హృదయం యొక్క పలక మీద అతని ద్వారా పరోక్షంగా మానవుని యొక్క హృదయ పలకల మీద తన ధర్మశాస్త్ర నిధులను రాశాడు. అయితే ఆ మొదటి మానవుడు పాపం చేసినప్పుడు ఆ శాసనములు గల రాతి లాంటి హృదయం బ్రద్దలైపోయింది. అవును, రాతి హృదయం బ్రద్దలైపోయిన, పగిలిపోయిన ఆ పగిలిపోయిన మొక్కల మీద దేవుని యొక్క చేతి ద్వారా రాసినటువంటి ఆ చేతి వ్రాత ఎప్పటికీ పోలేదు, నిరంతరం ఉంది. కాబట్టి మనిషి ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. జీవించిన ప్రతి మనిషిని దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా శరీరంలో ఉన్నటువంటి యొక్క హృదయపు యొక్క ఆలోచనలు మీరు సిద్ధపరిచిన నాయన, మీరు మిమ్మల్ని వెంబడించే తత్వాన్ని ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని మనసారా కోరుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.